ఓహో 2 రోజులు వైజాగ్ ఉండేసరికి బాగా తేడా కొట్టు. చిప్పు లేకపోతే ఎప్పుడు గురుజీ గురుజీ అని పిలిచేదాన్ని. ఓ మైండ్ వాష్ చేసుకున్నారు మీరు. గురుజీ ఏంటి నేనమ్మ నీకేటో గుర్తులేదా? అంటే అది ఏంటంటే అంతే అది కృష్ణ. అసలు నీకేమైంది? నేనమ్మ నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు గురూజీ, మనం అంత క్లోజ్ కదా. నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలు కానీ అప్పుడు కానీ పిచ్చి ఒకరు బాగు స్ట్రగుల్ బాడీలో స్ట్రగుల్ ఉండాలి. అలా చూస్తున్నారు. ఆ జాస్తి జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది. ఆ పంతులు అయ్యా పూలదండలు అయ్యి వైష్ణవి ఇదిగోనండి ఇక్కడే ఉందండి తీసుకొని మెల్ల వేసింది. రాము నేనేస్తా అన్నాడు. ఈలో పంతులు ఏమయ్యా పూలదండలు తాళి కట్టాక మార్చుకోవాలి, దండ తీసి అక్కడ పెట్టు అని రాజశేఖర్ మైండ్ వేసి బా అసలు వీడికి ఏమైంది? కరెక్ట్గా పెళ్లి టైంలోనే వీడికి వింత వింత వ్యాధులన్నీ వచ్చేస్తున్నాయి. తుమ్మేస్తున్నాడు. డౌట్ వచ్చింది దాక్షానికి. మైండ్ వాయిస్ ఏమండి, ఈ మధ్య వైష్ణవి యాక్టింగ్ కూడా బాగా నేర్చుకుందండి. ప్రతిసారి మనల్నే విధవలు చేస్తుంది. అయ్యో నీ చెప్పేది వినరేంటి? పింకీ అంటుంది నువ్వేం చెప్పొద్దమ్మా, అత్త నువ్వు ఎక్కడ తిడతావని మేడం గారు ఇలాంటి వేషాలు వేస్తున్నారు. ఆ నుంచి నానమ్మ అంటుంది ఏంటి వైష్ణవి అనుకుంటా. అమ్మ నేను సుధాంటది వైష్ణవి నీకు దూకుడు ఎక్కువైంది, ఇంకా తగ్గించుకోవాలి. ప్రతిసారి ఇలాగే చేస్తారు. అది కాదమ్మా అసలు వైష్ణవి ఎక్కడికి వెళ్ళింది? సుధా ఇక్కడ